వేసుకునివా? హాయ్ జిషు. మాలాగా మీరు బండ్లో రావచ్చు కదా, ఎందుకు ఎప్పుడు నడుచుకుంటూ వస్తారు? మా దగ్గర బండి లేదు కదా, నేను మా నాన్న నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వస్తాం. అయినా ఇట్లా ఏముందిలే. ఏమైందా? ఏం కాలేదు నాన్న, ఈరోజు తొందరగా పోదాందా? నువ్వు కూర్చోను, ఒక నిమిషం నేను వస్తాను. సరే రా నాన్న, ఒకసారి కళ్ళు మూసుకో. Please wait for part 2 and please subscribe. హాయ్ రాజేషు. ఏ జయదీప్, మాది కొత్త సైకిల్ రా. కొత్తదా? ఏరా మా డాడీ ఇంకా రాలేదు? మా డాడీ కూడా రాలేదురా ఇంకా. ఈరోజు మేము కొత్త సైకిల్ కొన్నాం. ఇద్దరు చాక్లెట్ తీసుకో. నువ్వు సైకిల్ కే చాక్లెట్ ఇస్తే మాది బండి, నేను ఇంత పెద్ద చాక్లెట్ ఇయ్యల్లో. ఏమో లేరా, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. మా నాన్న ఏదన్నా రూమ్ లో ఏసీ పెట్టిస్తున్నాడు రా. నువ్వు మీ నాన్న ఒక దగ్గర పనుకోరా? లేదు, సపరేట్ పనుకుంటాం. రోజు మా నాన్న గుండెల మీద హాయిగా పనుకుంటా తెలుసా. అయినా మా బీదోళ్ళ ప్రేమ నీకేం తెలుసారా? రేపు దీపావళి కదా, మేము 10,000 క్రాకర్స్ తెచ్చుకున్నాం. రే మా ఇంట్లో కుక్క పిల్ల ఉంది కదా, అది భయపడుతుందని మా నాన్న పటాకులు తేలా. బయటికి పోతా చెప్పినా, ఎన్నిసార్లు చెప్పాలి నాన్న, చేత్తో క్రాకర్స్ కాల్చొద్దని. పద. నేను 2 పటాకులు పేలుస్తా. పప్పి భయపడుతుందనే పటాకులు పేల్చకూడదు అనుకున్నాం కదా నాన్న. ఆడ పోయి కలుస్తాను. సరే ఆగు నాన్న. చెప్తే అర్థం కాదు కదా, పడేస్తున్నా చూడు. సారీ సార్, మావాడు ఏడుస్తుంటే ఏం చేయాలి అర్థం కాక మీ ఇంటి దగ్గర పటాకులు ఎత్తుకొచ్చాను. మీరు వెళ్ళి పటాకులు పేల్చుకోండి. నానా 2 పటాకులు పేల్చాలి అంతే, సరేనా? మాడి లంగ్స్ చాలా వీక్ ఉన్నాయి సార్. ఆ క్రాకర్స్ వల్ల వచ్చే పొల్యూషన్ వల్ల వాడు బ్రీతింగ్ సరిగా ఆడదు. అలా చెప్పడం ఇష్టం లేక పప్పై భయపడుతుందని చెప్పి క్రాకర్స్ కాల్చడం ఆపించేసా. గుడ్ బాయ్. అవునా? రే జిషు, రేపు వెళ్ళి మేము పప్పై తెచ్చుకుంటాం. ఇంకా మీ దగ్గర నుంచి క్రాకర్స్ కాల్చాం. రెడీ నానా? ఎక్కు నాన్న. కూర్చొని ముడ్డి నొప్పిసాను నాన్న. ఒక నిమిషం ఉండు. చాలా మెత్తగా ఉందన్న. అన్న ఇంకెన్ని రోజులు అన్న సైకిల్, నువ్వు కూడా బైక్ కొనుక్కో. నేను సంపాదించింది మొత్తం నీ చదువుకు అయిపోతుంది కదా నాన్న. నువ్వు బాగా చదువుకొని కార్ కొనుక్కో, దాంట్లో ఇద్దరు కలిసి తిరుగుతాం, సరేనా? సరే నాన్న. పోయిస్తా. జై ఎక్కడ? జీదీప్ వాష్రూమ్ పోయినాడు అంకుల్. నేను మా నాన్న ఒక్కసారన్నా ఈ పనిలో వస్తే చాలా బాగుంటుంది. సరే ఒక నిమిషం, ఎప్పటి నుంచో సైకిల్ తొక్కాలనుకుంటున్నా. మీ సైకిల్ ఒకసారి ఇస్తారా? అయ్యో అందులో ఏముంది సార్, దిగు నాన్న. అక్కడి వరకు మీరు బండిలో వస్తారా? మేము సైకిల్లో వస్తాం. అయ్యో వద్దు సార్, పర్లేదు. అయ్యో పర్లేదు, తీసుకోండి సార్. ఈ అద్దాలు పెట్టుకోండి సార్, బాగుంటుంది. వద్దు సార్. పట్టండి సార్. ఈ బండి నేను మా నాన్న వస్తే బాగుంటుంది. నాన్న పంచర్ అయింది కదా, నువ్వు ఇంటికి ఎట్లా పోతావు? నేను పంచర్ వేసుకుని ఇంటికి పోతానులే. నువ్వు ఈ 5 రూపీస్ తీసుకుని ఏదైనా కొనుక్కో. నాకేం వద్దులే నాన్న, నువ్వు పంచర్ వేయించుకో. ఉన్నీలే నాన్న, ఏదైనా కొనుక్కో. బాయ్ నాన్న. హాయ్ జయదీప్. హాయ్ రా. డబ్బులి. మీ డాడీ పోతాను బాయ్ చెప్పవా? ఎందుకురా, మళ్ళీ సాయంత్రం వస్తాడు కదా. నాన్న హగ్ చేసుకుంటే వచ్చే ఫీలింగ్ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలియదురా. మీ డాడీ నీకు ఎంత ఇచ్చినాడు రా? 5 రూపీస్. మా డాడీ నాకు 50 రూపీస్ ఇచ్చినాడు. అదంతా నేను ఏం కొనుక్కున్నాను తెలుసా? టట్టనోయ్. మా డాడీ ఇచ్చిన 5 రూపాయలతోనే ఇది కొనుక్కున్నారా? నాకు ఇది కొంచెం ఇస్తావా? మా డాడీ ఎవరికి ఇయ్యద్దన్నారా? అరే ఇది బాగుంటుందా? చాలా బాగుంటుందిరా. అరే నాకు ఈరా. చాలా బాగుందిరా. అవునా? తిను. ఈరోజు మీ నాన్న హక్ చేసుకుని రేపు ఆ ఫీలింగ్ ఎట్లుందో చెప్తావా? సరేరా చెప్తాను. పెద్ద బొమ్మ తీసుకున్నాం నాన్న. పెద్దది చిన్నది ఏముండదు నాన్న, అన్ని వినాయకులు ఒకటే. ఇది ఎలా ఉంది నాన్న? ఇదొద్దు నాన్న, కలర్ బొమ్మ కావాలి. మట్టి బొమ్మలే వాడాలి నాన్న, ఇదే మంచిది. సరే నాన్న.
ఇది వద్దు నాన్న, వేరేదే కావాలి. ఇదే వాడాలి నాన్న. నాకొద్దు పో. బా సర్లే అదొకటి తీసుకో. నచ్చిందా నాన్న? బొమ్మ బాగుంది నాన్న, థ్యాంక్ యూ. మీ వినాయకుడి కన్నా మా వినాయకుడే బాగుంది పో. నాన్న చెప్పినాడు అన్ని వినాయకుళ్ళు ఒకటే అని. ఇలాంటి వినాయకుడిని వాడకూడదు అన్నావు కదా నాన్న. మనం ఒకటే వాడకూడదా, ఎవరు వాడకూడదా? సార్ మీకు చెప్పలేదా? అయ్యో సార్ వాడు ఇంటాడా? వానికి నచ్చింది కొనుక్కుంటే ఆ రోజు అన్నమే తిండు. అయ్యో అలుగుతాడని చెప్పడం ఆపేస్తామా సార్? నాన్న నీకు చేపలంటే ఇష్టమా? చాలా ఇష్టం అంకుల్. ఈ విగ్రహం మట్టితో చేసింటారు, ఈ విగ్రహం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసింటారు. ఈ విగ్రహం నీళ్ళలో కరుగుతుంది, కానీ ఈ విగ్రహం కరగదు నాన్న. అలానే నీళ్లు కలుషితమై చేపలు కూడా చనిపోతాయి నాన్న. ఇప్పుడు ఈ విగ్రహం వాడకూడదు సరేనా? సార్ ఇది పిల్లలకు నేర్పించే వయసు సార్, ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేయకండి. గుడ్ బై నాన్న. నువ్వు ఒక నిమిషం నాన్న. అంకుల్ ఇప్పటి నుంచి మట్టి వినాయకులా వాడతాం అంకుల్. ఏమైంది నాన్న? చేయగలుగుతాంది ఇస్త్రీ చేద్దురా. ఇలా చేయాలి నాన్న, కష్టంగా ఉన్న అన్ని నేర్చుకోవాలి నాన్న సరేనా? స్కూల్ కి టైం అవుతుంది, ఏం ఇంకా రెడీ కాకుండా? ఐరన్ బట్టలు ఇంకా రాలేదు నాన్న. ఐరన్ డ్రెస్సెస్ వచ్చే తెచ్చుకోపో. నువ్వేం తెచ్చావురా ఈరోజు? చపాతి. నాది చపాతే. అయ్యో ఈరోజు మా మమ్మీ కర్రీ మర్చిపోయినట్టుందిరా. అవునా? మీ మమ్మీ కూడా కర్రీ పెట్టడం మర్చిపోయినట్టుంది. ఈ చపాతిలో చక్కెర ఉంటుందిరా, దీనికి కర్రీ అవసరం లేదు. ఇది చాలా బాగుంటుందిరా. బాక్స్ బ్యాగ్ లో పెట్టి. ఒక నిమిషం రారా. మనీ ఉన్నాయా? 2 రూపీస్ ఉందిరా. ఇక్కడిరా. 2 రూపీస్ షుగర్ ఏంటి అంకుల్? నీ లంచ్ బాక్స్ నువ్వు ఇట్లా పట్టుకోరా, నేను షుగర్ వేస్తాను. తినరా. పీనట్ బటర్ లేదు, జామ్ లేదు, ఎలా తినాలరా దీన్ని? తినరా. బాగుందిరా. నాన్న బయట చలి ఎక్కువ ఉంది కదా, పోయి స్వెటర్ వేసుకుని రాపు. నాన్న మఫ్లర్ అవి కొనిచ్చా కదా, అవి ఎక్కడరా? పోరా, నాకు అవన్నీ వేసుకోబుద్ధి కాలేదు. సర్లే పోదాంపా. నువ్వు ఈడే ఉన్నాను, నేను పోయి సైకిల్ తీసుకొని వస్తాను. ఏం నాన్న? నాన్న ఈరోజు సైకిల్లో నడుచుకుంటా పోదాం. కాళ్ళు నొప్పిస్తున్నాయన్నావు కదా నాన్న, సైకిల్లోనే పోదాంలే. సైకిల్లో ముందర కూర్చుంటా అంటే చలి ఎక్కువ పడుతుంది నాన్న, అందుకే ఈరోజు సైకిల్ వద్దు. ఒక్క నిమిషం ఉండు నాన్న. నాన్న ఈ షర్ట్ వేసుకో. చాలా వెచ్చగా ఉంది నాన్న. ఏరా పొద్దున్న క్రికెట్ ఆడే రాలేదు? ఈ మధ్య పొద్దున్నే చాలా చలి పడతా ఉంటుందిరా, అందుకే చలికాలం అయిపోయేంత వరకు నేను క్రికెట్ ఆడను రా. ఈ షర్ట్ వేసుకొని రాచ్చు కదరా. ఈ షర్ట్ మా నాన్నదిరా, దీన్ని వేసుకొని నేను పరిగెత్తలేను. బాయ్ రా. రేపటి నుంచి నీ ఫ్రెండ్ నీతో పాటు క్రికెట్ ఆడకొస్తాడు, ఏం చేయాలో నాకు తెలుసు. సరే నాన్న. వింటర్ చాలా బాగుంటది కదరా. నాతో స్వెటర్ ఉన్నంత వరకు నాకు కూడా వింటర్ ఇష్టమేరా, కానీ లాస్ట్ ఇయరే నా స్వెటర్ చినిగిపోయిందిరా. ఈ వింటర్ లో నైట్ టైమ్స్ బెడ్షీట్ కప్పుకోమనుకుంటే ఎంత బాగుంటుందో తెలుసారా? అది ఎలా ఉంటుందో నాకు తెలియలే, కానీ మా నాన్నని హగ్ చేసుకొని పనుకుంటే చాలా బాగుంటుందిరా. ఒక నిమిషం ఆగినానా? జషు. ఏం రా జయదీప్? మీ నాన్న పిలిచిపో. నానా. ఏమైంది సార్? ఎందుకు సార్? వింటర్ అని నేను నా కొడుకు 2 పైట్స్ స్వెటర్ తీసుకున్నాం సార్. ఒకటి మేము వాడుతున్నాం, ఇది మీరు తీసుకోండి. అయ్యో వద్దు సార్. తీసుకోండి సార్. చాలా బాగుందిరా. ఈ బ్యాగ్ తీసుకున్నా, మేము క్రికెట్ ఆడకపోతున్నాం. ఈరోజు నుంచి నువ్వు రోజు నాతో క్రికెట్ ఆడకు రాచురా. మనం మొన్నటి వరకు 5th క్లాస్, ఇప్పుడు 6th క్లాస్ రా. అవునరా, మనం బద్దోళం అయిపోయినాం రా. రే మన కొత్త బుక్లు ఇచ్చారు కదా, దానికి మా డాడీ ర్యాపర్లు వేసాడు రా. ఇదిగో. అవునా? నా బుక్కి ఏం ర్యాపర్ చేయలేదు కానీ సరేలే పోదాంపా. నేను అన్ని బుక్లకి ర్యాపర్ వేసినా నాన్న, మనం కూడా అన్ని బుక్లకి ర్యాపర్ వేద్దాం. సర్లే రా నాన్న. అన్నా 2 రూపీస్ న్యూస్ పేపర్ లేవా? నాన్న బుక్లీ నాన్న. కూర్చో. ఇదిగో. అయ్యో నాన్న, ఇది ఊడిపోతాను నాన్న. నాన్న పోయి చిన్న ప్లేట్లో అన్నం తీసుకొని రాపో. అన్నంతో ఏం చేస్తున్నావు నాన్న? మేము చిన్న ఉన్నప్పుడు అన్నంతోనే అతికిస్తుంటాం నాన్న. అయ్యి భలే తుక్కింది నాన్న. చెప్పడం మర్చిపోయాను, మా నాన్న కూడా బుక్లకి ర్యాపర్ వేసినాడు. ఏందిరా న్యూస్ పేపర్ వేసినావు? మా నాన్న చెప్పాడు సరస్వతి దేవి ఎలా ఉన్నా అందంగానే ఉంటుందంట కదరా. అవునరా, అది కూడా నిజమే. నువ్వు, నేను, జషు వాళ్ళ డాడీ క్రికెట్ ఆడకపోదామా? సరే నాన్న, అడుగుదాం పదా. సార్ చెప్పండి సార్. నా కొడుకు మనం అందరం కలిసి క్రికెట్ ఆడదాం అన్నాడు. 1/2 అవర్ ఫ్రీ ఉంటే క్రికెట్ ఆడదాం. సరే సార్, మేము పార్క్లో ఉంటాం, అక్కడికి వచ్చేయండి.
से जीत न पावे चले चलो मिट जा అయ్యో నాన్న ఆంటీ బాల్ పడితే ఇంకీదు. అయ్యో ఇంకా మనం క్రికెట్ ఆడలేము, వేరేదేమైనా ఆడదాం పాని. సర్లే పోదాం పండి. సార్ అయినా మనం చిన్నప్పుడు ఆడే గేమ్స్ ఎంత బాగుంటుండే కదా. ఇప్పుడున్న పిల్లలకి అప్పటి గేమ్స్ గురించి ఏం తెలుసులేను సార్. అవును సార్. నాన్న మీరు చిన్నప్పుడు ఆడే గేమ్ ఒక్కటన్నా మాకు నేర్పింది నాన్న. సార్ ఇసుక పుల్లడమా? హా సార్. ఇదిగో నేను ఇలా పుల్లని తీసుకొని ఈ మట్టిలో దాచి పెడతాను, మీరు అది ఎక్కడ వదిలేసినా చెప్పాలి, సరేనా? ఈ ఆట చాలా బాగుంది నాన్న. చెప్పండి. ఎప్పుడు కొనేనా బయటికి వెళ్ళి ఆడుకోపో. ఎప్పుడు ఇంతే పో. హలో, ఏమి ఇక్కడ ఆడుకుంటున్నావు? ఎవరు అంకుల్ మీరు? మీ నాన్న ఫ్రెండ్ని. ఏం చేస్తున్నాడు మీ డాడీ? మా డాడీ వర్క్ లో ఉన్నాడు, నేను అలర్ట్ చేస్తుంటే బయటికి పోయి ఆడుకోమన్నాడు. అయ్యో అవునా, ఈ చాక్లెట్ తీసుకో. మా ఇంట్లో చాలా బొమ్మలు ఉన్నాయి, నువ్వు బాగా ఆడుకోవచ్చు. మీ డాడీకి నేను ఫోన్ చేసి చెప్తా, సరేనా? హాయ్ అంకుల్. వీళ్ళని ఎక్కడో చూసినట్టుంది. వాట్సాప్ లో ఫార్వర్డ్ చేసిన కిడ్నాపర్స్ ఫేసెస్ లో ఉన్నాయి. నానా వీళ్ళు నీకు తెలుసా? మా నాన్న ఫ్రెండ్స్ అండి అంకుల్. దిగునాను ఒకసారి. పోనీరా, ఫాస్ట్ పోనీరా. ఏమైందిరా కాకులా కొట్టుకుంటాను? నేను ఒక 2 నిమిషాలు లేట్ వచ్చింటే నీ కొడుకు ఏమేవాడు తెలుసా? ఏమైతాడు? బయట ఆడుకుంటానే. మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, పిల్లలైతే గ్యాంగ్ మన ఊరికి వచ్చిందంట తెలుసా? అవునా? వీడు అల్లరి చేస్తుంటే బయటకు వెళ్ళి ఆడుకోమని ఏంట్రా? రే మన ఇండియాలో ప్రతి 8 minutes కి ఒక పిల్లోని కిడ్నాప్ చేస్తున్నాడు తెలుసా? నువ్వు ఎంత బిజీ అయినా ఉండని పిల్లోడు ఎక్కడ పోతున్నాడు, ఎక్కడ ఆడుకుంటున్నాడు అవన్నీ గమనించిరా ప్లీజ్ రా. సారీ రా. పిల్లలు జాగ్రత్తగా ఉండండి, సరేనా?